హాయ్ ఎవ్రీవన్. ఓకే, థర్డ్ పార్ట్కి వచ్చేసాము. ఫస్ట్ చాప్టర్లో ఇంకా ఫినిష్ చేసేస్తాము ఈ వీడియోలో. ఇండియాస్ అమేజింగ్ కోస్ట్ లైన్స్. ఎన్ని కోస్ట్ లైన్స్ ఉన్నాయి ఇండియాకి? ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్. ఆల్రెడీ మనము ఫిజికల్ మ్యాప్లో చూసాము లాస్ట్ టైం. ఇండియాస్ కోస్ట్ లైన్ ఈజ్ డాటెడ్ విత్ బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, రాకీ క్లిఫ్స్ ఉన్నాయి, అండ్ లష్ గ్రీన్ ఫారెస్ట్స్ ఉన్నాయి. సమ్ బీచెస్ హ్యావ్ గోల్డెన్ శాండ్ వైల్ అదర్స్ హ్యావ్ బ్లాక్ రాక్స్. కొన్ని బీచెస్ ఏమో గోల్డెన్ శాండ్ అంటే బంగారు రంగులో ఉన్న ఇసుక ఉంది. తర్వాత కొన్ని బీచెస్కి ఏమో బ్లాక్ రాక్స్ ఉన్నాయి. సమ్ ఐలాండ్స్ హ్యావ్ కోరల్ రీఫ్స్ వైల్ అదర్స్ హ్యావ్ కవర్డ్ ఇన్ థిక్ జంగల్స్. కొన్ని ఐలాండ్స్కి ఏమో కోరల్ రీఫ్స్ ఉన్నాయి, కొన్ని ఐలాండ్స్ ఏమో జంగల్స్తో బాగా దట్టమైన జంగల్స్తో కవర్ అయ్యి ఉందంట. ఇండియాస్ కోస్ట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. కోస్ట్ అన్నీ, రెండు కోస్ట్ కూడా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయంట. ఇండియన్ కోస్ట్ లైన్ ఈజ్ ఓవర్ 7,500 కిలోమీటర్స్ లాంగ్. కోస్ట్ లైన్ లెంగ్త్ ఎంత? మొత్తము ఈస్ట్ వెస్ట్ అంతా కలిపి 7,500 కిలోమీటర్లు పొడవుంది. లెట్స్ ఎక్స్ప్లోర్. Look at the physical map of India in your school atlas or wall map and find the names of 5 rivers that flow into the Bay of Bengal. Find out India's coastal states and discuss the difference between western and eastern coastal plains. So మనము ఆ ఫిజికల్ మ్యాప్కి వెళ్ళిపోయి అక్కడ 5 రివర్స్ బే ఆఫ్ బెంగాల్లో ఫ్లో అయ్యే 5 రివర్స్ ఏంటో చెప్పమన్నారు. తర్వాత వచ్చేసరికి కోస్టల్ స్టేట్స్ ఏవి అంటే కోస్ట్ సైడ్లో ఉన్న స్టేట్స్ ఏవి మనం చూడాలి. తర్వాత వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్కి వెస్ట్ కోస్ట్కి డిఫరెన్స్ ఏంటో చూడాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? డూ యూ నో వాట్ ఈస్ కాల్డ్ వెన్ దీస్ రివర్స్ స్ప్లిట్ ఇంటూ మల్టిపుల్ స్ట్రీమ్స్? అక్కడ మనకి కోస్ట్ దగ్గరికి రాగానే ఈ రివర్స్ అన్నీ మల్టిపుల్ స్ట్రీమ్స్గా వస్తాయి అన్నమాట కోస్ట్ దగ్గర. దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. డిస్కస్ విత్ యువర్ టీచర్ ఇన్ క్లాస్ టు ఫైండ్ అవుట్. ఓకే, మనం డిస్కస్ చేద్దాము ఈ 2 పాయింట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 5 రివర్స్ బే ఆఫ్ బెంగాల్లో ఫ్లో అయ్యే 5 రివర్స్ చూడమన్నారు కదా. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ కదా, ఇదేమో ఇండియా మ్యాపు. ఇక్కడ రివర్స్ ఇచ్చారు చూడండి, గంగా, మహానది అన్నీ మార్క్ చేసి ఉన్నాయి దీంట్లో కదా. సో బే ఆఫ్ బెంగాల్లో కలిసే రివర్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూడాలి. ఇక్కడ చూడండి, గంగా వచ్చి కలుస్తుంది కదా ఇక్కడ, గంగా తర్వాత మహానది, తర్వాత థర్డ్ది వచ్చేసరికి గోదావరి, నెక్స్ట్ కృష్ణ, నెక్స్ట్ కావేరి. 3, 4, 5. బ్రహ్మపుత్ర కూడా ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తోంది. సో టోటల్ 6 చెప్పుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏమడిగాడు? నెక్స్ట్ వచ్చేసరికి కోస్టల్ స్టేట్స్ అడిగాడు. ఈస్ట్ కోస్ట్ దగ్గర అంటే రైట్ సైడ్ ఏమేమి స్టేట్స్ ఉన్నాయి? వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఓకే, నెక్స్ట్ ఇటు రండి, వెస్ట్ సైడ్కి రండి, అంటే మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమేమి ఉన్నాయి కోస్ట్? మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. సో ఈస్ట్ కోస్ట్ స్టేట్స్, వెస్ట్ కోస్ట్ స్టేట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. డిఫరెన్స్ బిట్వీన్ ఈస్ట్ కోస్టల్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్స్. డిఫరెన్సెస్ ఏంటి అని అడిగాడు ఈస్ట్ కోస్ట్కి వెస్ట్ కోస్ట్కి. సో ఈస్ట్ కోస్ట్ ప్లేన్కి వెస్ట్ కోస్టల్ ప్లేన్కి డిఫరెన్సెస్ ఏంటి అని అడిగాడు. ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్ ఎక్కడ దేనికి మధ్యలో ఉంటాయి? బే ఆఫ్ బెంగాల్కి ఈస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉంటాయి. వెస్ట్ కోస్టల్ ప్లేన్ ఎక్కడ ఉంటుంది? అరేబియన్ సీకిను వెస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ దీనిలో చూడండి, వెస్ట్ కోస్ట్లో ఇక్కడ కొంకన్ కోస్ట్ అని ఉంది గోవా దాకా. నెక్స్ట్ మలబార్ కోస్ట్ ఏంటి? కేరళ దగ్గర అనమాట. సో నార్త్ పార్ట్ ఏమో కొంకన్ కోస్ట్ అంటారు,
తర్వాత సౌత్ పార్ట్ వచ్చేసరికి మలబార్ కోస్ట్ అంటారు, అదొక డిఫరెన్స్. కమింగ్ టు ఈస్టర్న్ ఘాట్స్, ఇక్కడ చూడండి ఒడిస్సాను ఆంధ్రప్రదేశ్ దగ్గర నార్దర్న్ సర్కార్స్ అని రాశాడు. తర్వాత కొరమండల్ కోస్ట్ అంటే తమిళనాడు దగ్గర, ఇక్కడ కూడా 2 కోర్స్ మార్క్ చేసి ఉన్నాయి, ఇక్కడ 2 కోర్స్ మార్క్ చేసి ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తే ఎల్లో పార్ట్ అనేది కొంచెం ఎక్కువగా బ్రాడ్గా కనిపిస్తోంది. ఇటువైపు వెస్ట్ కోస్ట్ లైన్లో చూస్తే ఈ ఎల్లో పార్ట్ అనేది చాలా సన్నగా కనిపిస్తోంది. మనం అప్పుడు ఏం చెప్పచ్చు, వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఆర్ నారో అండ్ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్ ఆర్ వైడ్ అని చెప్పచ్చు. ఓకే, అదొక డిఫరెన్స్. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ డెల్టాస్ ఫామ్ అవుతాయి అన్నమాట. బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అయ్యేటప్పుడు డెల్టాస్ ఫామ్ అవుతాయి, అంటే మల్టిపుల్ స్ట్రీమ్స్గా డివైడ్ అయిపోయి ఇక్కడ కలుస్తాయి అన్నమాట. సో ఇక్కడ గంగా బ్రహ్మపుత్ర ఈ డెల్టా అనేది వరల్డ్లోనే బిగ్గెస్ట్ లార్జెస్ట్ డెల్టా అనమాట. దాన్నే సుందర్ బన్స్ అంటారు. ఇక్కడ ఇచ్చారు కదా సుందర్ బన్స్ అని, దిస్ ఈజ్ అ వెరీ ఫేమస్ డెల్టా, వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా అనమాట. బే ఆఫ్ బెంగాల్ దగ్గరే కలుస్తుంది. ఈ బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అయ్యే రివర్స్ అన్నీ మల్టిపుల్ స్ట్రీమ్స్గా కలుస్తాయి. ఈ మల్టిపుల్ స్ట్రీమ్స్గా విడిపోవడాన్నే డెల్టా అంటారు. డెల్టా అంటే మీరు ఏదో అనుకోకండి, సింగిల్ రివరు డైరెక్ట్గా వచ్చి కలవట్లా, అక్కడ చీలుతోంది మల్టిపుల్ స్ట్రీమ్స్గా. ఆ స్ట్రీమ్స్ అయిపోవడం వల్ల అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఏర్పడతాయి అన్నమాట. ఇక్కడ సుందర్బన్స్ కూడా అట్లాగే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి ఫేమస్. ఇది డెల్టా అంటే. ఈ బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అయ్యే రివర్స్ అన్నీ కూడా డెల్టాస్ ఫామ్ అయ్యే జాయిన్ అవుతాయి. వేరాజ్ ఇటు సైడ్ వెస్ట్ సైడ్ నర్మదా కానీ తపతి కానీ, సో ఈ రివర్స్ వచ్చేసరికి ఏంటి, ఎస్చ్యూరీస్ ఫామ్ అవుతాయి. ఇవి ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట, షార్ట్ అండ్ ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. డైరెక్ట్గా ఇక్కడ దీనిలోకి కలిసిపోతుంది, సముద్రంలోకి సింగిల్ రివర్లానే కలిసిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడేం డెల్టాస్ లేవు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కదా. సో ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఈస్ట్ కోస్టల్ ప్లేన్కి వెస్ట్ కోస్టల్ ప్లేన్కి. మీరు ఈ మ్యాప్ ఒక్కసారి మైండ్లో కనుక ఇలా ముద్ర వేసినట్టుగా గుర్తుపెట్టుకుంటే మీకు ఒక 5 పాయింట్స్ వచ్చేస్తాయి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, డూ యూ నో వాట్ ఇట్ ఈస్ కాల్డ్ వెన్ దీస్ రివర్స్ స్ప్లిట్ ఇంటూ మల్టిపుల్ స్ట్రీమ్స్ నియర్ ద కోస్ట్? ఇప్పుడే చెప్పాను, మల్టిపుల్ స్ట్రీమ్స్గా డివైడ్ అవుతున్నాయి కోస్ట్ దగ్గర, అది ఓన్లీ బే ఆఫ్ బెంగాల్లో కలిసే రివర్సే అలా అవుతున్నాయి, దాన్ని ఏమంటారని చెప్పాను, డెల్టా అని చెప్పాను. సో ఫేమస్ డెల్టా ఏంటి మన ఇండియాలో ప్లస్ వరల్డ్ మొత్తంలో, సుందర్బన్స్ డెల్టా. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా స్ట్రెచెస్ ఫ్రమ్ గుజరాత్ టు కేరళ, పాసింగ్ త్రూ మహారాష్ట్ర, గోవా అండ్ కర్ణాటక. ఇందాక చూసాం కదా మనం ఆల్రెడీ. మోస్ట్ రివర్స్ హియర్ ఆరిజినేట్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్, ఫ్లో స్విఫ్ట్లీ అండ్ ఫార్మ్ ఎస్ట్యూరీస్. సో ఇటువైపు వెస్ట్ కోస్ట్ వైపు ఎస్ట్యూరీస్ ఫామ్ చేస్తాయని చెప్పాను కదా ఇందాక. ఫాస్ట్గా ఫ్లో అవుతాయి రివర్స్, ఫాస్ట్గా ఫ్లో అయిపోయి డైరెక్ట్గా రివరే డైరెక్ట్గా సముద్రంలోకి కలిసిపోతుంది, అరేబియన్ సీలోకి. ద కోస్ట్ లైన్ ఈజ్ షేప్ బై alluvial deposits from short rivers and features coves, creeks and estuaries. Next, with the Narmada and Tapati being the largest. ఈ రెండు. An aerial view of a part of west coast. ఇది చూడండి, ఇది పై నుంచి చూసినప్పుడు వెస్ట్ కోస్ట్ ఇట్లా ఉంటుంది. ఇదేంటి, అరేబియన్ సీ, ఇదేమో వెస్టర్న్ ఘాట్స్ అన్నమాట. నోట్ హౌ క్లోజ్ ద హిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ టు ద అరేబియన్ సీ. చూసారు కదా అసలు ఎంత క్లోజ్గా ఉన్నాయి, ఇది చాలా దగ్గరగా ఉంది. అసలు వెస్టర్న్ ఘాట్స్ అయిపోగానే పక్కనే సముద్రం ఉందన్నమాట. నారోగా ఉంది కదా వెస్టర్న్ కోస్ట్. మరి వెస్టర్న్ కోస్ట్ హ్యాస్ మెనీ ఇంపార్టెంట్ పోర్ట్స్ అండ్ సిటీస్. మనకి ఏమేమి ఉన్నాయి పోర్ట్స్, గోవా ఉంది, తర్వాత ముంబై పోర్ట్ ఉంది, మంచి మంచి సిటీస్ ఉన్నాయి, ముంబై, గోవా, కేరళ మొత్తం ఉంది కదా మనకి. దీస్ హ్యావ్ బీన్ ద సెంటర్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఫర్ మిలీనియా. పోర్ట్స్లో బాగా ఎకనామిక్ యాక్టివిటీ బాగా జరుగుతుంది. ద ఈస్ట్ కోస్ట్ అన్నమాట, ఇది శాటిలైట్ వ్యూ.
ద ఈస్ట్ కోస్ట్ లైస్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ బే ఆఫ్ బెంగాల్ చెప్పుకున్నాము. స్ట్రెచింగ్ ఫ్రమ్ గంగా డెల్టా పైనుంచి కూడా కింద కన్యాకుమారి దాకా ఉంది ఈస్ట్ కోస్ట్. ఇట్ హ్యాస్ వైడ్ ప్లేన్స్, ఇది కూడా చెప్పుకున్నాము. అండ్ మేజర్ రివర్స్ ఇంక్లూడింగ్ మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ఇంపార్టెంట్ వాటర్ బాడీస్ లైక్ చిల్కా లేక్ అండ్ పులికాట్ లేక్. ఏ లగూన్ విచ్ is a body of water separated from large bodies of water by a natural barrier are found here. ఇదేం లగూన్ అంటే ఒక చిన్న వాటర్ బాడీ అనమాట. అది ఈ పెద్ద రివర్తో కాకుండా సపరేట్గా ఒక చిన్న పాండ్ లాగా అనుకోండి. బట్ ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ దట్. అలా మీరు ఊహించుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. సపరేట్గా ఉంటుందన్నమాట. డెల్టాస్ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్ ఫార్మ్డ్ అట్ ద మౌత్ ఆఫ్ ద రివర్. రివర్ సముద్రంలో కలిసే చోటు దగ్గర ఈ డెల్టాస్ అనేవి ఫామ్ అవుతాయి. వెన్ ఇట్ డిపాజిట్ సెడిమెంట్స్ ఇన్ టు అ లార్జర్ బాడీ ఆఫ్ వాటర్ సచ్ యాజ్ ఓషన్, లేక్ ఆర్ అనదర్ రివర్. ఓవర్ టైమ్ దీస్ సెడిమెంట్స్ బిల్డప్ ఫార్మింగ్ ఎ ట్రయాంగులర్ ఆర్ ఫ్యాన్ షేప్డ్ ఏరియా. అట్లా ఇన్ని రివర్స్ ఇన్ని సెడిమెంట్స్ని తీసుకొస్తున్నాయి కాబట్టి అక్కడ ఒక ఫ్యాన్ షేప్డ్ విసినకర్ర ఉంటుంది కదా, మీరు చూసే ఉంటారు విసినకర్ర. ఆ విసినకర్రలాగా అనిపిస్తుంది అన్నమాట. ద గోదావరి, కృష్ణ, కావేరి, మహానది రివర్స్ క్రియేట్ ఫెర్టైల్ డెల్టాస్. మన ఈ రివర్స్ అన్నీ కూడా మనకి ఫెర్టైల్ డెల్టాస్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకు? అక్కడ అవన్నీ మినరల్స్ అన్నీ క్యారీ చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్న ఫెర్టైల్ డెల్టాస్ అనేవి క్రియేట్ చేస్తున్నాయి. మేకింగ్ ద ల్యాండ్ ఐడియల్ ఫర్ ఫార్మింగ్. మనకి ఇక్కడ ఆంధ్రాలో గోదావరి, కృష్ణ రివర్స్ మంచి వ్యవసాయం పంటలు బాగా పండుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇండియన్ ఐలాండ్ రిఫర్ టు గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ స్కాటర్డ్ అక్రాస్ ద ఇండియన్ ఓషన్. ఇండియన్ ఐలాండ్స్ అంటే ఏంటి? ఇండియన్ ఓషన్లో ఉండే స్కాటర్ అయిపోయి ఉన్న ఐలాండ్స్ అని. తర్వాత బే ఆఫ్ బెంగాల్, అలాగే అరేబియన్ సీ కూడా, విచ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ టెరిటరీ. ఈ మూడిట్లో ఉన్న ఐలాండ్స్ అన్నీ కలిపి ఇండియన్ ఐలాండ్స్ అంటారు. ఓకే, ఇండియా హ్యాస్ 2 మేజర్ ఐలాండ్స్. ఒకటేమో లక్షద్వీప్ వచ్చేసరికి అరేబియన్ సీలో. అండమాన్ అండ్ నికోబార్ వచ్చేసరికి బే ఆఫ్ బెంగాల్లో. దీస్ ఐలాండ్స్ హ్యావ్ యూనిక్ వైల్డ్ లైఫ్, బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, అక్కడ కోరల్ రీఫ్స్ ఉన్నాయి, ఇంకా వాల్కెనోస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ట్రైబల్ పీపుల్ కూడా చాలామంది ఉంటారు. లక్షద్వీప్లో వచ్చేసరికి లక్షద్వీప్ ఈజ్ అన్ ఆర్కిపెలాగో, ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఆర్కిపెలాగో అంటే ఏదో అనుకోవద్దు, అవేంటంటే చాలా చిన్న ఐలాండ్స్ అన్నీ ఒక గ్రూప్గా ఉంటాయి లక్షద్వీప్. సో దాన్ని ఆర్కిపెలాగో అంటారనమాట. లొకేటెడ్ ఇన్ ద అరేబియన్ సీ. ఎక్కడ ఉంటుంది లక్షద్వీప్ ఐలాండ్స్? అరేబియన్ సీలో ఉంటాయి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయి? బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఈ లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్నావు కదా, మనం ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయంట అక్కడ? 36 ఐలాండ్స్ ఉన్నాయంట. ఓకే, మేడ్ ఆఫ్ కోరల్ అంటే ఏంటో మీకు నేను చెప్తాను తర్వాత. నాట్ ఆల్ ఐలాండ్స్ ఆర్ ఇన్హాబిటెడ్ బై పీపుల్. ఈ అన్ని ఐలాండ్స్, ఈ 36 ఐలాండ్స్లో మనుషులు లేరుట. కొన్ని ఐలాండ్స్లో మాత్రమే మనుషులు జీవిస్తున్నారు. ఇండియా కంట్రోల్స్ ఏ వాస్ట్ మెరైన్ ఏరియా allowing for fishing, resource exploration and environmental protection. ఈ ఐలాండ్స్లో ఫిషింగు, రీసోర్సెస్ ఎక్స్ప్లోరేషను, ఏమేం రీసోర్సెస్ ఉన్నాయి అని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తున్నారంట ఐలాండ్స్లో. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా. ఓకే, నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 500 లార్జ్ అండ్ స్మాల్ వాల్కనిక్ ఐలాండ్స్. ఇక్కడ వాల్కనిక్ ఐలాండ్స్ ఉన్నాయి అంటే ఎక్స్ప్లోర్డ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, ఇవి డివైడెడ్ ఇంటూ 2 డిస్టింక్ట్ గ్రూప్స్. ద అండమాన్ అండ్ నికోబార్, దేర్ లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదిగోండి కోరల్స్ అంటే ఏంటి? ఇదిగోండి ఇవి కోరల్ రీఫ్స్ ఇన్ ద లక్షద్వీప్ ఐలాండ్స్. అసలు ఈ కోరల్ అంటే ఏంటి, దేని నుంచి వస్తుంది మీకు చెప్తాను. ఇదేంటి? కోరల్ రీఫ్ ఇన్ ద అండమాన్ ఐలాండ్స్. ఈ కోరల్ రీఫ్స్ అంటే ఏం లేదు, ఈ సముద్రంలో చిన్న మెరైన్ యానిమల్స్ ఉంటాయి కదా, ఈ యానిమల్స్ అన్నీ చనిపోయాక స్కెల్టన్స్ ఫామ్ అవుతాయి. ఈ
ఈ స్కెల్టన్స్ అన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి కొంతకాలానికి అవి ఇట్లా మారిపోతాయి అన్నమాట. దాని పేరే కోరల్ అని పెట్టారు. ఇవి కాలనీస్గా ఫామ్ అయిపోయి కాల్షియం కార్బోనేట్ అనేది సెక్రీట్ చేస్తాయి అన్నమాట. హార్డ్గా అయిపోతాయి కొంతకాలానికి ఇవి ఈ స్కెల్టన్స్. సో ఇవి చాలా అందంగా కూడా కనిపిస్తాయి మనకి ఐలాండ్స్లో. ఇవే కోరల్ రీఫ్స్. ఓకేనా. నెక్స్ట్, ఏ ఫ్లోటింగ్ డాక్ ఆఫ్ ద ఇండియన్ నేవీ నియర్ ద అండమాన్ ఐలాండ్స్లో మనం మన ఇండియాని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, మన బార్డర్స్ని. సో అక్కడ మనకి 3 సైడ్స్ మనకి కింద ఓషనే ఉంది. ఈ ఓషన్లో మనకి ఇండియన్ నేవీ వర్క్ చేస్తారు. సో టు సేవ్ అండ్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ. ఇది ఇండియన్ నేవీకి సంబంధించింది. ఏరియల్ వ్యూ ఆఫ్ ద యాక్టివ్ వాల్కనో ఆన్ బారెన్ ఐలాండ్, ద ఓన్లీ వన్ ఇన్ ఇండియా. చూసారు కదా, యాక్టివ్ వాల్కనో ఇది ఇప్పటికి కూడా యాక్టివ్లోనే ఉంది. ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉందన్నమాట ఈ బారెన్ వాల్కనో అనేది. ఈ బారెన్ ఐలాండ్ ఇది యాక్టివ్ వాల్కనో. They are like the outposts of India, keeping an eye on the ocean. It is home to a variety of flora and fauna. The Andaman. They are like the outposts of India, keeping an eye on the ocean. It is home to variety of flora and fauna. ఓకే, చాలా వెరైటీస్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకో సిగ్నిఫికెన్స్ ఏంటి, ద అండమాన్ ఐలాండ్స్ ఆర్ ఆల్సో సిగ్నిఫికెంట్ ఫ్రమ్ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఏంటి, చరిత్ర పరంగా కూడా. మన చరిత్రలో మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామందిని తీసుకెళ్ళి అండమాన్ జైల్స్లో పెట్టారు. దేర్ అండర్ ద మోస్ట్ సివియర్ కండిషన్ ఇన్ ఏ ప్రిజన్ కాంప్లెక్స్ కాల్డ్ సెల్యులార్ జైల్. అక్కడ సెల్యులార్ జైల్ అనేది అండమాన్ జైల్స్లో పెట్టేవాళ్ళు అనమాట మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ తీసుకెళ్ళి, వాళ్ళు తిరగబడితే. ఇట్ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్ టు రిమైండ్ us of tremendous sacrifices that our forefathers made so we could be free. We'll discuss this some more in the higher classes. Okay. ఇండియాలో ఓన్లీ 1 యాక్టివ్ వాల్కనో ఉంది. అదేంటి, బారెన్ ఐలాండ్. అది ఎక్కడ ఉంది, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో ఉంది. ఇట్ సమ్ టైమ్స్ ఎరప్ట్స్ సెండింగ్ స్మోక్ అండ్ లావా ఇంటు ద స్కై. కొన్నిసార్లు అది ఎరప్ట్ అవుతుంది, స్మోక్ను లావా స్కైలోకి పంపిస్తుంది. డెల్టా ఇన్ ద వెస్ట్ బెంగాల్ అండ్ ద సుందర్బన్స్. ద బిగ్గెస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా ఏంటని చెప్పాను, దిస్ వన్, సుందర్బన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ to India. As we travel back from the islands towards the eastern side of Himalayas via Bay of Bengal, we come to the Sundarbans ఇందాక చూపించాను కదా మీకు. దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద డెల్టా ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర డెల్టా దగ్గర. దాన్ని మల్టిపుల్ స్ట్రీమ్స్గా ఫామ్ అయినాయి కదా ఫ్యాన్ షేప్లో. ఈ గంగా బ్రహ్మపుత్ర రివర్స్ బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆ డెల్టాని ఏమని చెప్పాను, సుందర్బన్స్ డెల్టా అని చెప్పాను. దిస్ డెల్టా హ్యాస్ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ ద రివర్, సీ అండ్ ల్యాండ్. ఇక్కడ ఏంటి కాంబినేషను, ఈ రివర్స్ ఏది, గంగా యొక్క బ్రహ్మపుత్ర రివర్స్, సీ తర్వాత ల్యాండ్, ఈ మూడిటి యొక్క కాంబినేషనే ఈ డెల్టా అనమాట. బే ఆఫ్ బెంగాలు, గంగా, బ్రహ్మపుత్ర, తర్వాత అక్కడున్న ల్యాండ్, ఈ 3 కలిపితేనే ఈ డెల్టా కాంబినేషన్. అబౌట్ హాఫ్ ఆఫ్ ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా అండ్ ద రెస్ట్ ఈజ్ ఇన్ ద బంగ్లాదేశ్. దీనిలో సగభాగం వచ్చేసరికి ఇండియాలో ఉంది, ఇంకో మిగతా సగం వచ్చేసరికి బంగ్లాదేశ్లో ఉంది. దిస్ ఈజ్ ఆల్సో యునెస్కో హెరిటేజ్ సైట్. ఇది కూడా హెరిటేజ్ సైట్ యునెస్కోలో. దీంట్లో మన ఈ చాప్టర్లో వచ్చేసరికి ఇది 3rd యునెస్కో హెరిటేజ్ సైట్. మీరు గుర్తుపెట్టుకుని ఉంటే చెప్పగలుగుతారా 3 ఏంటనేది? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి జైసల్మీర్ ఫోర్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో. సెకండ్ ఏం చెప్పారు ఈ చాప్టర్లో, వెస్టర్న్ ఘాట్స్ ఒకటి చెప్పారు. ఇది కూడా యునెస్కో హెరిటేజ్ సైటే, సుందర్బన్స్ డెల్టా. సో ఈ చాప్టర్లోనే 3, ద సుందర్బన్స్ ఆర్ హోమ్ టు మెనీ స్పీసీస్ ఇంక్లూడింగ్ ద రాయల్ బెంగాల్ టైగర్. సో ఇక్కడ మన రాయల్ బెంగాల్ టైగర్ కూడా ఉంటుంది. ఇంకా చాలా స్పీసీస్ కూడా ఈ సుందర్బన్స్ డెల్టాలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి. ఇంకా నెక్స్ట్ పేజ్కి లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటమ్
సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్ మేఘాలయ. ఇది చూడండి, సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్ అంటారంట దీన్ని. ఇక్కడ సెవెన్ సిస్టర్స్ అని చాలా ఫేమస్ వాటర్ ఫాల్. ఈ సెవెన్ సిస్టర్స్ ఉన్నారు కదా, ఉన్నాయి స్టేట్స్ ఉన్నాయి కదా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాల్యాండ్, ఈ సెవెన్ స్టేట్స్ ఉన్నాయి కదా. ఈ సెవెన్ స్టేట్స్కి సింబాలిక్గా ఈ సెవెన్ స్ట్రీమ్స్ ఫ్లో అవుతున్నాయి అని చెప్పి ఈ సెవెన్ సిస్టర్స్ అని చెప్పి దీనికి సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్ అని పేరు. ఇది చాలా చాలా ఫేమస్. అది ఎక్కడుంది? మేఘాలయలో ఉంది. నెక్స్ట్, షాద్సుక్ మైన్సీమ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ బై ద కాశీ పీపుల్ యాజ్ ఫార్మ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ నేచర్. ఇది కాశీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారనమాట. కాశీ హిల్స్ అని ఉన్నాయి కదా మేఘాలయలో, అవి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లివింగ్ రూట్ బ్రిడ్జ్ నియర్ చిరపుంజి మేఘాలయ. ఇవి చూసారా? ఇవి ఏంటనుకున్నారు? రూట్స్, ట్రీస్కి రూట్స్ ఉంటాయి కదా, అంతంత పెద్ద పెద్ద రూట్స్ అనమాట. ఆ రూట్స్తో చేశారు ఇది బ్రిడ్జ్. ఏదో మామూలుగా వేడితోనో కట్టారనుకోకండి మీరు ఆర్టిఫిషియల్గా. దిస్ ఈజ్ ఆల్ న్యాచురల్ ఫ్రమ్ ద నేచర్. ద హిల్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్. నెక్స్ట్ ఇంక ఇది లాస్ట్, దీంతో ఇంకా అయిపోయినట్టే ఈ చాప్టర్. స్టే ఆన్ ద మ్యాప్ యాజ్ వీ మూవ్ టువర్డ్స్ ద హిల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్, అవర్ ఫైనల్ డెస్టినేషన్ ఫర్ నౌ. కెన్ యూ సీ గారో, కాశీ, జయంతియా మార్క్డ్ ఆన్ ద మ్యాప్? దీస్ హిల్స్ పార్ట్ ఆఫ్ మేఘాలయ. సో ఇక్కడ ఆల్రెడీ మనం కాశీ అని చెప్పుకున్నాం కదా, వీళ్ళు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఎవరు? కాశీ పీపుల్. అక్కడ కాశీ ట్రైబ్స్, కాశీ పీపుల్. ఎవరు? ఏ స్టేట్ వాళ్ళు? వాళ్ళు మేఘాలయ ప్లాటో, మేఘాలయ పీపుల్ వాళ్ళు. ఓకేనా? మేఘాలయ ప్లాటో, దీస్ హిల్స్ ఆర్ నోన్ ఫర్ ద లష్ గ్రీనరీ. అసలు భయంకరమైన గ్రీనరీ ఉంటుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే, నేచర్ అంటే నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అంటే నేచర్ అనుకోండి. అంత బాగుంటుంది నార్త్ ఈస్ట్. ఒక హెవెన్లానే ఉంటుంది. హెవీ రెయిన్ఫాల్, చాలా రెయిన్ఫాల్ కూడా ఇక్కడ పడుతుంది. మన మాన్సూన్ టైంలో, సమ్మర్ టైంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్లోనే. అండ్ బ్రెత్ టేకింగ్ వాటర్ ఫాల్స్. దిస్ రీజన్ ఎక్స్పీరియన్సెస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్స్ ఇన్ ద వరల్డ్. సో మన ఇండియాలోనే కాదు అంత రెయిన్ఫాల్ అక్కడ పడడం, వరల్డ్ మొత్తంలోనే ఎక్కువ రెయిన్ఫాల్ ఇక్కడే అనమాట. అంత రెయిన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫారెస్ట్స్ ఉంటాయి కదా, రిచ్ ఇన్ ఫారెస్ట్స్. దిస్ రీజన్ ఎక్స్పీరియన్సెస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్స్ ఇన్ ద వరల్డ్, మేకింగ్ ఇట్ రిచ్ ఇన్ ఫారెస్ట్, యునిక్ వైల్డ్ లైఫ్, ఫర్టైల్ ల్యాండ్. అంత వర్షాలు పడతాయి కాబట్టి అక్కడ రెయిన్ఫాల్ అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వరల్డ్ మొత్తంలోనే ఎక్కువ రెయిన్ఫాల్, హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇక్కడే. మనకి ఫారెస్ట్ ఉంటే అలాగే వెరైటీ వెరైటీ ప్లాంట్స్, యానిమల్స్, ల్యాండ్ కూడా చాలా ఫర్టైల్ ల్యాండ్ ఉంటుంది. మాలినాంగ్ విలేజ్ సిచ్యుయేటెడ్ ఇన్ ద ఈస్ట్ కాశీ హిల్స్ ఆఫ్ మేఘాలయ. మేఘాలయలో 3 హిల్స్ అని చెప్పుకున్నాం కదా, గారో, కాశీ, జయంతియా. ఈ కాశీ హిల్స్లో, ఈ మధ్యలో హిల్స్లో ఏంటి? క్లీనెస్ట్ విలేజ్ అనమాట, మాలినాంగ్ విలేజ్. దిస్ పిక్చర్స్ క్యూ విలేజ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ వెల్ మెయింటైన్ క్లీన్లీనెస్, బ్యాంబూ డస్ట్బిన్స్. చూసారు కదా, వీళ్ళు నేచర్తోనే అన్నీ క్రియేట్ చేసేసుకుంటారు, అంత క్లీన్గా మెయింటైన్ చేస్తారు. డస్ట్బిన్స్ దేంతో చేశారంట? బ్యాంబూతో చేశారంట. ఎకో ఫ్రెండ్లీ లివింగ్ ప్రాక్టీసెస్. సో వాళ్ళు ఏది కూడా ప్లాస్టిక్లు ఎలా పడితే అలా వాడడం, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఇలాంటివి ఏవి చేయరు. చాలా క్లీన్గా ఉంటారు. ఆ నేచర్నే వాళ్ళు యూస్ చేసుకుంటారు. నేచర్నే గాడెస్ లాగా వాళ్ళు కొలుస్తారు. ద విలేజ్ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్. ఇందాక ఆల్రెడీ రోడ్ బ్రిడ్జ్ చూసాం కదా, ఇదిగో ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. నెక్స్ట్, విచ్ ఆర్ క్రియేటెడ్ బై వీవింగ్ ట్రీ రూట్స్. ఆ ట్రీ రూట్స్తోనే వాళ్ళు చేశారు ఓవర్ ద కోర్స్ ఆఫ్ మెనీ ఇయర్స్, కొన్ని సంవత్సరాలకి ఆ రూట్స్ అన్నిటితో అట్లా చేశారనమాట వాళ్ళు. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ షోకేస్ ద క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఆఫ్ ద ట్రైబ్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్. సో వాళ్ళ యొక్క పనితనం చూశారు కదా ఎంత బాగా ఉందో అని చెప్తున్నాడు అనమాట. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ చాప్టర్ 1 ఇన్ క్లాస్ 7. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ మీకేమైనా అర్థం కాకపోతే 1-2 సార్లు వినండి. స్లోగా అనిపిస్తే మాత్రం కొంచెం ఫాస్ట్లో పెట్టుకొని వినండి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మళ్ళీ వింటే క్లారిటీ వస్తుంది, మీకు క్రిస్టల్ క్లియర్గా కూడా అర్థమవుతుంది. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీరు ట్రై చేయండి. మీరు ఒకవేళ మీరు ఇవి కూడా చెప్పాలి అని అనుకుంటే కనుక నేను
మీరు కామెంట్ చేయండి సో దాట్ ఐ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. మీకు ఏవైతే డౌట్లు ఉన్నాయో అవి మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. సో నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 2 కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.